హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఈరోజు మన హరక్క వంటిల్లులో జీడిపప్పు పాకం అందరికీ ఇష్టమైందండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. నేను 1 కేజీ తీసుకున్నానండి. చక్కగా మంచివి గుండు జీడిపప్పు తీసుకున్నాను. కేజీకి 1/2 కేజీ బెల్లం పడుతుందండి. కొద్దిగా వాటరు, కొంచెం నెయ్యి, ఇలాచీ పౌడరు. నేను కలర్ కోసం కొద్దిగా, మీ ఇష్టం అండి, ఇది ఫుడ్ కలర్ తీసుకున్నాను. ఎలా తయారు చేసుకున్నాము చూద్దానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నామండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఈ నెయ్యి కాగిన తర్వాత కొద్దిగా ఈ జీడిపప్పుని వేయించేసుకుందామండి. ఇవి వేగేలోపు పక్క స్టవ్ మీద బెల్లం కరిగించుకుందామండి. ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని ఈ బెల్లం దీంట్లో వేసుకొని కరిగించుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇవి కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందామండి. బెల్లం కరిగిన తర్వాత వేరే గిన్నెలోకి వడపోసుకుందామండి. ఎందుకంటే వీటిలోకి ఇసక కానీ చెరుకు ముక్కలు కానీ వస్తూ ఉంటాయి కదండి, పిప్పి, అవన్నీ రాకుండా చక్కగా వడపోసుకుందాం. కొద్దిగా బెల్లం కరిగేదాకా 2 నిమిషాలు. బెల్లం ఇప్పుడు కరిగిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి వడపోసుకుందామండి. చూడండి లోపల ఎంత ఇసక ఇదంతా ఉన్నదో, ఇదంతా రాకుండా వడపోసుకున్నామంటే చక్కగా ఫ్రెష్గా ఇప్పుడు పాకం పట్టేసుకోవచ్చు మనం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ పాకం దీని మీద పెట్టేసుకున్నాం. ఉండ పాకం వచ్చేంత వరకు ఉండాలండి. ఇది పాకం చక్కగా ఉండలాగా రావాలి. మధ్య మధ్యలో పాకం అడుగంటకుండా కొంచెం తిప్పుకుంటూ ఉండండి, లేదా ఇట్లా పొంగిపోతూ ఉంటుందండి తిప్పకపోతే. ఒక 2 నిమిషాలు దీన్ని పాకం వచ్చేంత వరకు చూద్దామండి. పాకం వచ్చేలోపు ఈలోపు ఒక చిట్కా చెప్పుకుందామండి. మనం టమాటాలు ఇప్పుడు ఎట్లా గట్టిగా వస్తున్నాయండి, సాంబార్లోకి కానీ, రసంలోకి కానీ, పప్పులోకి కానీ, దేంట్లోకైనా ముక్క మెదగకుండా గట్టిగా ఉండిపోతాయి. అవి తొందరగా మెదగాలంటే ముందుగా మనం ముక్కలు తొరుక్కుంటాం కదా, దాంట్లో ఒక 1/2 స్పూన్ ఉప్పేసి బాగా గట్టిగా పిండేసేయండి. అప్పుడు మెత్తబడిపోతుంది. ఈజీగా సాంబార్లోకి కానీ, చారులోకి కానీ, పప్పులోకి కానీ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి ఎట్లా ఉంటుందో. ఒక్కసారి చూద్దామండి పాకం వచ్చిందేమో. ఒక బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకొని దీంట్లో వేసుకున్నామంటే ఉండపాకం రావాలండి. ఇంకా రాలేదు, ఇది తీగ పాకమే వచ్చింది. ఇంకా కొద్దిసేపు ఉండాలి. దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ అండి. ఇందాక నేను చెప్పాను కదా ఫుడ్ కలర్ కొంచెం, ఇది మీ ఇష్టం అండి. నేను మంచి కలర్ కోసం అని చెప్పననే వేస్తున్నాను. ఇది వేస్తే అంటే బయట స్వీట్ షాపుల్లో లాగా వస్తుందండి, బాగుంటుంది కలర్, చక్కగా మంచి కలరు. పాకం వచ్చేలోపు మనం ఒక ప్లేట్ తీసుకొని దీనంతా చక్కగా నెయ్యి అప్లై చేసేద్దామండి.
పాకం తొందరగా వచ్చేస్తుంది అనమాట. దీనికి ప్లేట్కి అతుక్కుపోకుండా వచ్చేస్తుంది ఇట్లా రాసుకోవడం. ఇది పక్కకు పెట్టేసుకొని పాకం వచ్చిందేమో చూసుకుందాం. చూడండి పాకం వచ్చేసిందండి. ఇట్లా సరిపోతుందండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒకసారి అంతా తిప్పేసుకొని ఈ కాజు అనేవి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. అంతా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఈ కంచంలోకి వేసేసుకుందామండి. చూడండి ఈ జీడిపప్పు పాకం ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. ఈ జీడిపప్పు పాకం మా మావయ్య కోసం అండి. ఈరోజు మా మావయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు మావయ్య. ఇది మీకోసం. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.